పల్లెలో ఉన్న వారికి నీరు లేదు, నీరు అందుబాటులో ఉన్న వాళ్ళకి కరెంటు లేదు. విత్తనాల కోసం క్యూలు, పురుగు మందుల కోసం అప్పులు, మధ్య మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు. ఇలా ఎన్నెన్నో కష్టాలను అధిగమించి సాగు చేస్తే పండిన పంటకి గిట్టుబాటు ధర కూడా అందడం లేదు. ఏంటి ఇలా ఈసారి కూడా ఇలా జరిగింది? పంట సరిగా వచ్చినట్టు కనిపించడం లేదే. పంటల తెగుళ్ళు కారణం తెలిసే పురుగుల వల్ల చాలా నష్టం వచ్చినట్టు ఉంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టాను, పెట్టిన డబ్బులు కూడా వచ్చినట్లు. విష్ణుకి దిగుబడి బాగా వస్తుంది కదా, నాకు ఎందుకు రావడం లేదు? విష్ణు ఏ మందులు అవుతున్నాడో, ఏం జాబులు తీసుకున్నాడో సరే వెళ్ళి అడిగి తెలుసుకుంటా పోదా. ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు అక్కడక్కడ సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. చీకట్లో నక్షత్రాల్లా ఏవో ఆశలు దారి చూపిస్తుంటాయి. అలా పొడిగెట్టిన వ్యవసాయానికి వెలుగెత్తిన రైతు స్వప్నం మన పాదర్తి విష్ణువర్ధన్. అతనిది నెల్లూరు జిల్లా కావలి మండలం ముస్నూరు గ్రామం. ఆ గ్రామంలో రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయంలోనూ కాకుండా చదువులోనూ కూడా అతనికి అతడే సాటి. అందరూ ఉద్యోగాల కోసం సిటీల వెంట ప్రాకులాడుతున్న సమయంలో నేల తల్లిని నమ్ముకొని తన తండ్రి బాటలోనే తాను కూడా సుస్థిర వ్యవసాయం చేస్తున్నాడు. విష్ణు, ఏం శివ ఎట్టు వచ్చినావు? నా పొలంలో తెగుళ్ళు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మందులని కొట్టేశాను, ఖర్చులు కూడా వచ్చేటట్లు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా శివ అంత దిగులుగా ఉన్నావు. సరే శివ, నువ్వేం బాధపడద్దు, నేను కొన్ని పద్ధతులు చెప్తాను, వాటిని పాటించు. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. లోతైన వేసవి దుక్కులు తినడం వల్ల లోపల ఉండే గుడ్లు, నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటకు వచ్చి ఎండవేడికి కొన్ని చనిపోతాయి, మిగిలిన పక్షులు ఎరుకొని తింటాయి. వీటి వల్ల తర్వాత వేసుకునే పైరుకి మేలు కలుగుతుంది. పొడిదుక్కులు చేసుకున్న తర్వాత పొలం గట్టిపోయి ఉండే చెత్త చెదారం తీసుకొచ్చి పొలం మధ్యలో వేసుకొని సాయంత్రం 6 నుంచి 7 లోపల మంటలు పెట్టుకుంటే ఈ మంటలకి రెక్కల పురుగులు మంటలను ఆకర్షించబడి ఆ రెక్కల పురుగులు మంటలు పడిపోయి చనిపోతాయి. కాబట్టి పొలంలో పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఒక ఎకరానికి సుమారుగా 30 కిలోల విత్తనాలు తీసుకొని వాటిని రాళ్ళు పరకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల విత్తనాల్లో వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. ఇలా శుద్ధి చేసుకున్న విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలతోటి ఈ విధంగా నారుమడి చేసుకోవాలి. కొసలు నుంచి నాటడం వల్ల రెక్కల పురుగులు పెట్టిన గుడ్లు నాశనం అయిపోవడమే కాకుండా పిలకల సంఖ్య కూడా పెరుగుతుంది. తూర్పు పడమర దిశగా ప్రతి 2 మీటర్లకి 1 అడుగు వెడల్పున కాలిబాట్లు తీసుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల మొక్కలకి గాలి బాగా వీస్తుంది, సూర్యరశ్మి బాగా అందుతుంది. అంతేకాకుండా దోమపోటును కూడా నివారించవచ్చు. దీన్ని అజోలా అంటారు. ఇది ఒక నాచు రకం జాతికి చెందినది. దీన్ని వేయడం వల్ల మొక్కల వేర్లకు 70% నత్రజనిని అందిస్తుంది. అంతేకాకుండా కలుపు నివారిస్తుంది, దోమపోటు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గించుకోవచ్చు. ఏం విష్ణు, ఏం చేస్తున్నావు? వీటిని పక్షి స్థావరాలు అంటారు. వీటిని 3 కర్రలు తీసుకొని ఈ విధంగా కట్టాలి. కట్టి పొలంలో పెట్టాలి. ఎకరానికి 7 నుంచి 8 పెట్టాలి. ఎందుకంటే పక్షులు వీటిపైన వాలి పొలంలో ఉండే పురుగుల్ని తినే అవకాశం ఉంది. 15 రోజులు పెట్టాలా వీటిన పొలంలోన? వీటిని ఏం చేయాలంటే నాటిన 15 రోజుల నుంచి 20 రోజులకు పెట్టాలి శివ. 15 రోజులకి పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే పక్షులు వీటిపైన వాలి పురుగును తినేస్తాయి. వరిలో కొంతవరకు పురుగును నివారించుకోవచ్చు. పైరు పొట్ట దశకు వచ్చిన తర్వాత పక్షి స్థావరాలు తీసేయాలి. ఎందుకంటే పక్షులు వాటిపైన వాలి కంకులు తినేస్తాయి కాబట్టి. ఏంటి శివ, వీటిని పసుపు పల్లెలు అంటారు. వీటిని కర్రకి మేకతోటి అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చుకున్న ప్లేట్లకి జిగురు తీసుకొని 2 వైపులు పూయాలి శివ. పొలంలో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి విష్ణు? ఈ విధంగా పల్లెల్ని పొలంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పచ్చదోమ, తెల్లదోమ ఆ పసుపు రంగుకి ఆకర్షింపబడి ఆ జిగురు కంటుకొని పోయి పంట మీద వాళ్ళకు ముందే చనిపోతాయి. కాబట్టి వరిలో కొంతవరకు మనం దోమపోటుని తగ్గించుకోవచ్చు. ఈ పల్లెలు ఏంటంటే ప్రతి 4 రోజులకు ఒకసారి తుడిచి మరలా జిగురు పూసుకుంటూ ఉండాలి. ఈ కర్రలు దేనికి విష్ణు? ఈ కట్టెలు లింగాకర్షణ బుట్టలు కట్టేదానికి. ఈ లింగాకర్షణ బుట్టలు అంటే ఏంటి విష్ణు? వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటిని లింగాకర్షణ బుట్టలు అంటారు శివ. వీటికి చిన్న లూరు ఉంటుంది. ఇది లూరు. దీనికి ఒక ప్లాస్టిక్ పుల్ల ఉంటుంది. ఈ లూరుని ఆ ప్లాస్టిక్ పుల్లకి పెట్టాలి. దీన్ని ప్లేట్ కి అమర్చాలి. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ బుట్టని ఈ ప్లేట్ కి పెట్టుకోవాలి. ఈ విధంగా లింగాకర్షక బుట్ట తయారు చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న లింగాకర్షక బుట్టని తాడు సహాయంతో కర్ర కట్టుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ లూరు ఉంది కదా, అదేం చేస్తుందంటే ఆడపురుగు వాసన వస్తుంది. అప్పుడు మగ పురుగులు ఇక్కడ ఆడపురుగులు ఉన్నాయని వచ్చి ఈ బొట్లో పడిపోతాయి. అలా పడిన పురుగులను మనం నాశనం చేయాలి. అలా చేయడం వల్ల ఆడపురుగులు గుడ్లు పెట్టడం నివారించవచ్చు. ఈ విధంగా కొంతవరకు పురుగు ఉధృతిగా తగ్గించుకోవచ్చు. పంట పొలంలో పురుగు ఉధృత శాతం కూడా తెలుసుకోవచ్చు. వరిలో రాత్రి తిరిగే పురుగుల వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి రాత్రి తిరిగే పురుగులను అరికట్టాలంటే మన రాజీ లేని సూత్రాల్లో దీపపేరల విధానం బాగా ఉపయోగపడుతుంది. దీపపేరల్ని తయారు చేసుకోవడానికి శివ ఈ విధంగా 2 కర్రలు తీసుకొని కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకున్న కర్రల్ని పొలంలో అమర్చుకోవాలి. ఆ విధంగా అమర్చిన కర్రలకు కరెంటు బల్బుని కట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని బల్బు కింద పెట్టుకొని పాత్ర నిండా నీళ్లు పోయాలి. పాత్రలో పోసుకున్న నీటిపై కొంత కిరోసిన్ పోయాలి. ఈ విధంగా చేయడం వల్ల వెలుతురును ఆకర్షించి వచ్చే పురుగులు ఆ బల్బు చుట్టూ తిరిగి కిరోసిన్ కలిపిన నీళ్ళలో పడి చనిపోతాయి. దీనివల్ల వరిలో మనం
పురుగు శాతాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక నుంచి నువ్వు చెప్పిన పద్ధతులన్నీ నా పొలంలో పాటిస్తాను. ఈ పద్ధతులని తెలియక పురుగు మందులు చాలా వాడి చాలా డబ్బులు నష్టపోయాను. ఈ వరిలో రాజలంచ సూత్రాలు చెప్పినందుకు ధన్యవాదాలు.